గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యా అవకాశాలను మెరుగుపరచడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు చెరుకు శ్రీనివాస్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యా అవకాశాలను బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దౌలతాబాద్ మండల కేంద్రంలో ప్రతిపాదిత తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దౌలతాబాద్లో సుమారు 24 కోట్ల వ్యయంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరైందని తెలిపారు. అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులతో ఈ విద్యా సంస్థను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు సెమీ రెసిడెన్షియల్ విధానంలో విద్య అందేలా పాఠశాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా నగరాల్లోని విద్యార్థులతో సమానంగా నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. పాఠశాలల్లో స్మార్ట్ తరగతి గదులు, సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్లు, డిజిటల్ లైబ్రరీ, క్రీడా మైదానాలు, విద్యార్థుల వసతి సదుపాయాలు వంటి ఆధునిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కానీ టీచర్స్లో ఎన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇవి విజయవంతంగా నడుస్తాయని చెప్పి మా ప్రభుత్వం భావించింది. దాంట్లో భాగంగానే ఆ రూట్లో సక్సెస్ అయింది. నేను పోయిన వారం కూడా మన గవర్నమెంట్ డిఈ గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు సార్ కూడా బాగా చొరవ తీసుకొని ఒక 5 రోజులు టైం ఇచ్చినారు. మర్కూట్లో మరో స్కూల్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ పోలీస్ స్క్వాడ్ బిల్డింగ్స్ ఉన్నాయి. అంతకుముందు ఎలాంటి ఏర్పాట్లు లేవు. కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే వెంటనే అక్కడ బిల్డింగ్స్ మొత్తం స్కూల్ కనుగొనగా మార్చడానికి కేవలం 5 రోజులలో వాళ్ళ సార్ యొక్క ఆధ్వర్యం లోపల వాళ్ళ డిఈలు, ఏఈలు డే అండ్ నైట్ పనిచేసి ఒక 5 days స్కూల్ రెడీ చేసినారు. ఇప్పుడు అక్కడ మొదటి రోజే దాదాపు 600 అప్లికేషన్లు, ఇప్పటికి 800 పైన అప్లికేషన్లు వచ్చినాయి. అడ్మిషన్స్ ఎట్లా అయ్యాలో తెలుసుకోగా తలబట్టుకుంటారు అక్కడ మా స్టాఫ్ అంతా. అంటే అంత డిమాండ్ ఉంది, అంత క్వాలిటీ. కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేషన్ నిజంగా పిల్లలకు లాభదాయకము, మన తల్లిదండ్రులకు కూడా ఆర్థికపరంగా మంచి వెసులుబాటు, మంచి సౌకర్యం ఉంటుంది. కాబట్టి దీన్ని మనమందరం కూడా ఆకాంక్షిద్దాం, కోరుకుందాం, దీన్ని స్వాగతిద్దాం. అందులో భాగంగానే ఇప్పుడు మన సిద్దిపేట జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గాలకు 3 పబ్లిక్ స్కూల్స్ ప్రపోజ్ చేయమని మన గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చింది. అందులో భాగంగా గజ్వేల్కి సంబంధించి మార్పులో ఒకటి అయిపోయింది. అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోలీస్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్స్లో మొన్న 17 రోజులు గౌరవ కలెక్టర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసినారు. గతంలోనే పోయిన మార్చి లోపల మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో జరిగినటువంటి ఆయిల్ ఫామ్ కంపెనీ ఇనాగ్రేషన్ సందర్భంలో అక్కడి నుంచి వర్చువల్గా అప్పుడు దాన్ని ప్రారంభించినారు. దాన్ని శంకుస్థాపన చేస్తే మన జూన్లో గౌరవ కలెక్టర్ గారు ప్రారంభించినారు. అందులో వారితో పాటుగా డాక్టర్ నవీన్ నికోలస్ గారు మన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు సందర్శించి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని చెప్పినారు. అక్కడ అన్ని వసతులు అన్ని ప్రారంభమవుతా ఉన్నాయి. కాబట్టి రెండోది వచ్చేసి మన దుబ్బాక కాన్స్టిట్యుయెన్సీ, దీనికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు చూసిన సమాచారం కూడా జరిగింది. మొదటి రిమోట్ ఏరియా, గ్రామీణ ప్రాంతము, చాలా పట్టణం ఎక్కడ దగ్గర లేదు. ఇక్కడ దాంట్లో పాఠశాల పెడితే చాలా మందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇక్కడ దౌలతాబాద్లో ఎంచుకోవడం జరిగింది. అక్కడ ముఖ్యంగా ప్రత్యేకంగా లాభం ఏంటంటే ఇక్కడ మనకు అవకాశం ఏంటంటే ఇక్కడ మనకు దాదాపుగా చాలా ల్యాండ్ మనకు కావాల్సిన 8 ఎకరాలు, కానీ 8 ఎకరాల పైన మేము ఇస్తామని దాంట్లో సర్పంచ్ గారు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు వాళ్ళని కమిషన్ తీసుకొని తీర్మానం చేయించి ఈ ప్రతిపాదన కూడా అంటే దుబ్బాక కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మొట్టమొదటి మోడల్ స్కూల్ టీపీఎస్లో ఈ దౌలతాబాద్ మోడల్ స్కూల్లో ప్రారంభించడానికి ప్రతిపాదనలు పంపినాము. మీరందరూ కూడా సహకరించిన చాలా మంది గ్రామస్తులు అందరూ వచ్చి పాఠశాల కోసం స్థలాన్ని మేము ఏ రకమైన ఇస్తామని చెప్పి అంతా మంచి సర్వే చేయించి ఆ రోజే ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా వారికి కూడా అభినందనలు. మీ యొక్క చొరవ ఇనిషియేషన్ ముందు పడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మొదటి అడ్డంకులు వస్తామంటే మేము కొంచెం ఇబ్బంది పడేది. డైరెక్ట్గా ఇలాంటి ఇబ్బందులు లేకుండా దౌలతాబాద్ సంస్థ ప్రపోజల్స్ పంపడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి కూడా ఒక బృందం, ఇంజనీరింగ్ బృందం వచ్చింది. అట్లాగే మా అడిషనల్ డైరెక్టర్ గారు కూడా సందర్శించున్నారు. అంటే ఇక్కడ ఫీజిబిలిటీ ఇప్పుడు ఇమీడియట్గా మనం పాఠశాల ప్రారంభించడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో చూసి ఇంకా టెంపరీగా అర్జెంట్గా కావాల్సిన వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏదో రకంగా పాఠశాల ప్రారంభించడానికి ఉన్నటువంటి అనుకూలతలు ఏంటి అని తెలుసుకోవడానికి రాష్ట్ర బృందం కూడా వచ్చింది. వాళ్ళతో పాటుగానే వారికి సహకరించడానికి నేను కూడా జిల్లా డీఓ ఆఫీస్ నుంచి నేను రావడం జరిగింది.
వాటితో పాటు మన స్కూల్ ఇంజనీర్ గారు శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా ప్రత్యక్షంగా బాగా భాగస్వాములు అయితే చాలా చిన్నప్పటి నుంచి విద్యావ్యవస్థను బాగా గౌరవం నమ్మకం ఉన్న వ్యక్తి. ఎన్నో రకాలుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏ వర్క్ చేపట్టినా చిన్న గ్రామంలో రాకుండా అవసరమైన ఫండింగ్ ఉంటే ఢిల్లీ ఉంటే కూడా స్టేట్ ఆఫీస్లో మాట్లాడి చాలా ఉన్నాయి. మేము చాలా రుణపడి ఉంటాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున. వారి యొక్క సహకారం, వారి యొక్క చొరవ ఎక్కడైనా సరే మాకైతే ఫస్ట్ కావాలని ఫండింగ్ అక్కడ స్టేట్ ఆఫీస్లో తీసుకుని చొరవ వారు కూడా ముందుకొచ్చి ఈరోజు ఇక్కడ దీన్ని ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లకు ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాము. ఇక ఫైనల్ కాలేదు. బహుశా మీ అందరి సహకారంతో త్వరలోని కళ సహకారమై ఈ దౌలతాబాద్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంచి విలువలతో, నాణ్యతతో, క్వాలిటీతో, మంచి సౌకర్యాలతో ఏర్పడుతుందని ఆశిద్దాం. దీనికి సహకరిస్తున్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు మా రామస్వామి గారి యొక్క ఆధ్వర్యం లోపల ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది లచ్చపేటకు పోవాలనే ఆలోచన ఉండే, అక్కడ కూడా పరిశీలన జరిగింది. కానీ దౌలతాబాద్ మండలం కొంచెం వెనుకబడిన, దౌలతాబాద్, రాయపూర్ రెండు ఉమ్మడి మండలాలు, కొంచెం వెనుకబడిన మండలాలు. ఇక్కడ కొంచెం స్ట్రెంత్ తక్కువైంది, ఉపాధ్యాయుల కొరత కూడా ఉంది అని మేము గౌరవ డిఓ గారికి, రామస్వామి గారికి విన్నవించగానే వారు వెంబడే స్పందించి ఇక్కడికి వచ్చి మా పాఠశాల మోడల్ స్కూల్ యొక్క వనరులు, వసతిని అంతా పరిశీలించడం జరిగింది. దాంతో మనకు మార్గం సుగమమైంది. మరి ఇప్పుడు మనకు స్టేట్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్ ఇక్కడ స్థల పరిశీలన, ఇక్కడ వనరులు, వసతులు అన్నీ చూసి మరి వాళ్ళు మనకు సౌకర్యం కల్పించడానికి, అలాగే నిధులు కూడా మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి గతంలో చూసుకుంటే మనం ఉమ్మడి రాష్ట్రం లోపల గౌరవ దివంగత పౌర సరఫరాల శాఖ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి గారు తెలంగాణలోనే తొలి మోడల్ స్కూల్ను కుక్నూరుపల్లిలో ప్రారంభించారు. ఏపీలో లేదు, తెలంగాణలో లేదు, కేవలం కుక్నూరుపల్లిలోనే తొలి మోడల్ స్కూల్ ప్రారంభించారు. అప్పుడు గవర్నర్ రంగరాజన్ గారు వచ్చారు. మరి చెరుకు తీపి మాటలతోటి, తీపి ధనంతో, తీపి హృదయంతో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆధ్వర్యం లోపల తెలంగాణ పబ్లిక్ స్కూల్ మనకి ఇక్కడ రావడం, ఆయన ఆధ్వర్యం లోపల సోదర పార్టీ మిత్రులతో కూడా ఏదైనా ఇబ్బందులు అవి ఉంటే వారితోటి ఆ నాయకులు, సర్పంచులు, నాయకులు అందరూ సామరస్యంగా పరిశీలించుకొని దీనికి మార్గం సుగమం చేస్తూ ఇక్కడ వనరులు అందరికీ సహకరించటంగా తన వంతు కృషి చేయాలని ఆశిస్తున్నాము. మరి అన్ని వనరులు చూసినాము. మొదటి విడతగా మనకు పాఠశాలలో కూడా కావాల్సినటువంటి స్ట్రెంత్ మనకు లేదు. మరి మోడల్ స్కూల్స్ మన చుట్టూ ఈ కాంప్లెక్స్ ఉంది, 2 కాంప్లెక్స్లు ఉన్నాయి మన మండలం లోపల. దౌలతాబాద్ కాంప్లెక్స్ ఉంది, ఇందుప్రియాల కాంప్లెక్స్ ఉంది. పక్కకు రాయపూర్ మండలాలు తీసుకుంటే బేగంపేట కాంప్లెక్స్ ఉంది, రాయపూర్ కూడా కాంప్లెక్స్ ఉంది. ఉమ్మడి మండలాలు తీసుకుంటే ఈ స్ట్రెంత్ సరిపోకపోతే మళ్ళీ పక్క మండలాల నుంచి చుట్టుపక్కల ఇక్కడ ఉన్నటువంటి ఇది కాన్స్టిట్యున్సీ వైజ్గా, దుబాక కాన్స్టిట్యున్సీ వైజ్గా తీసుకుంటే ఇవన్నీ మండలాలు వస్తాయి. మనకు 8 మండలాలు ఇందులో ఉన్నాయి. పక్కన చేగుండ మండలం కూడా ఉంది. ఇటు పక్కకి తీసుకుంటే మిడితోటి ఉంది, పక్కకి తీసుకుంటే తోట ఉంది, ఇటు వీధికి తీసుకుంటే అక్బర్పేట భూంపల్లి ఉంది. ఇవన్నిటికీ ఇందులో ఉన్నటువంటి ఎంత సానుకూలత, ఎంత మనకు విద్యార్థుల యొక్క సంఖ్య మనకు ఉంటుందో, ఇక్కడ భౌతిక వనరులు ఏ విధంగా మనకు అందుబాటులో ఉంటాయో మరి గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఇప్పుడు మా రామస్వామి గారు మీకు అంతా వివరించారు. దాని ప్రకారంగా విద్యార్థులను తీసుకోవడం జరుగుతుంది. అన్ని సకల సౌకర్యాలు అంతర్జాతీయ స్థాయికి తగ్గటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మనకు రాబోతుంది. దీనికి అందరూ పార్టీలకు అతీతంగా, మీరు రాజకీయాలు రోడ్ అవతల చూసుకోండి, కానీ పాఠశాలల విషయం లోపల, విద్యార్థుల జ్ఞానాభివృద్ధి లోపల మీరందరూ సహకరిస్తారని, మీరు సహకరించాలని మండల విద్యాశాఖ నుంచి మా జిల్లా సైన్యంగా మీ అందరికీ మనం చేస్తాం. మొదట విడతగా రాష్ట్ర స్థాయిలో మోడల్ స్కూల్స్ వచ్చింది, కానీ దౌలతాబాదు చేయకుండా లేకుండే. కానీ 2వ విడతల రాష్ట్ర స్థాయిలో కొట్లాడి దౌలతాబాద్ కానీ చేయకుండా కానీ అప్పుడు మోడల్ స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని నియోజకవర్గానికి కానీ దౌలతాబాద్ సెలెక్ట్ చేయడం జరిగింది. 24 కోట్లతోటి మరి ఈరోజు అధికారులు రావడం జరిగింది. దాని ఎస్టిమేట్స్ ఏంటంటే నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదవడానికి మరి వచ్చే సంవత్సరం నుంచి అది ఈ స్కూల్లో ప్రారంభమైంది. దానికి మరి ఏపీ బిల్డింగ్స్ వారిని కూడా అలొకేషన్ తీసి
దాని నిర్మాణానికి అన్ని కూడా ప్రణాళికరించి దాదాపు 24 కోట్లతోటి ఈ మోడల్ స్కూల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ మన దౌలతాబాద్ రావడం మన దౌలతాబాద్ మంచి శుభ పరిణామం. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో పోకుండా గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థని పటిష్టంగా చేయాలని మనందరి నాయకులు ఉత్తమ్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచన చేసిందో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన నియోజకవర్గానికి కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇవ్వడం చాలా సంతోషకరం. మరి అది కూడా దౌలతాబాద్ కూడా సొంతంగా నియోజకవర్గం ఉంటుంది కాబట్టి అనువైన ప్రాంతంలో ఈ ప్రాంత అభివృద్ధి కూడా దోహదపడటం ఖచ్చితంగా సర్పంచ్ గారు కూడా మనకు సర్పంచ్ పర్యవేక్షణలో కూడా అందరు సర్పంచ్ మరి ఈ ప్రాంతంలో ఏదైనా అడ్డంకులు ఉంటే కూడా అధికారులతో సహకరించి మీరు అందరూ కూడా భాగ్యస్వామి గారని మనస్ఫూర్తిగా కోరుతాం. మండల ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు.